అందరికీ హాయ్ నమస్తే, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్తో ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేలాగా కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా మసాలా నూరు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎవరైనా సరే ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. అంత అరోమాటిక్గా గుమగుమలాడుతూ మంచి టేస్ట్తో వస్తుందండి చికెన్ ఫ్రై. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో త్వరగా చూసేద్దామా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. మీరు ఇంతకంటే ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా దాన్ని బట్టి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ చికెన్ని 2-3 సార్లు కడిగేసేయండి. ఆ తర్వాత ఒకసారి కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగేస్తే చికెన్లో ఉండే నీచు వాసన అంతా పోయి చికెన్ శుభ్రంగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల దాకా ఫస్ట్ అయితే కారాన్ని వేసుకోండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత అన్నీ కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా ఉప్పు పసుపు కారం అన్ని పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కలకంతా పట్టించేసి ఒక 1/2 అవర్ పాటు ఈ చికెన్ని పక్కన పెట్టేసేయండి. ఈ అరగంటలో చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత మనం చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ టైం లేదనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న కేజీన్నర క్వాంటిటీకి 7 నుంచి 8 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకోండి. ఉల్లిపాయల్ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ని వేస్తున్నానండి. ఇవి చక్కగా వేగితేనే అన్నంలోకి ఫ్రైతో తినడానికి గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. సో చూడండి, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇది ఉడికేలోపు మంచిగా ఒక టేస్టీ మసాలాని తయారు చేసుకుందాం. ఇందులోకి ఒక చిన్న మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. వీటితో పాటు ఒక 7 లేదా 8 లవంగ ముగ్గలు, 7-8 యాలకులు, 2 దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 3 లేదా 4 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని వేసుకోండి. ఎండు కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి 7 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకోండి. అయితే మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ చికెన్లో కొద్దిగా కారం వేసాం కదండి, సో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు మీరు కావాలంటే ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా తక్కువ చేసి వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటన్నిటిని కూడా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ మసాలాతోనే మనం చేసే చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి చికెన్ని చూద్దాము. చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి దాకా మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, మీ దగ్గర ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు అలా కలుపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, సో అప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మసాలా పొడితో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కలపండి. కరివేపాకును ఇలా చివర్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. చికెన్ కూడా మంచిగా అరోమాటిక్గా వస్తుందన్నమాట. మీకు చికెన్లో ఈ కరివేపాకు ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో చికెన్ మసాలా కరివేపాకు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మసాలా అంతా బాగా పట్టుకొని చికెన్కి మంచి కలర్ వస్తుంది. ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి బాగా కలిపేసి పక్కకు దించేసుకోవటమే. అంతేనండి, సూపర్ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుందండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో మసాలా తయారు చేసి ఇలా చికెన్ ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ కామెంట్స్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం
విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.